రష్మిక 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 ఏమండి ఏమండి ఇటు ఆగే రష్మిక వచ్చింది రవ్వలాంటి తీసుకురాపో నల్ల మొక్క కూడా పెళ్ళై 4 నెలలు అవుతుంది 3 మల్లెపూలు కూడా తీసుకురాలు కానీ రవ్వ లడ్డులు కావాలట రవ్వ లడ్డు నేను సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బా రష్మిక లేవు బెల్ల మొక్క కూడా లేవు నువ్వు ఓరి అక్క ఇదంతా కలనానే కలనైనా కలుసుకున్నది రేపు మాట్లాడి ముచ్చట పెట్టడనే ఇక ఈ ముచ్చట పాడగాని మా అమ్మ ఫోన్ చేసింది ఎల్లుండి నుంచి ఆషాఢం స్టార్ట్ అవుతుందట పండగకి రమ్మన్నది నన్ను రమ్మన్నదానే నిన్ను కాదు నల్ల మొక్క కూడా రమ్మన్నది నన్ను మేనభావం చెప్పి నా మెడకు తలగబెట్టిరు మెడలో డోలు మోగుతలేదు వానలో ఉన్న బర్రె కదులుతలేదు మెడలో డోలు మోగుతలేదు వానలో ఉన్న బర్రె కదులుతలేదు సరే పదవుతి ఎప్పుడు ఏదో ఒకటి ఊరుకుంటూనే ఉంటావు నీ ఊరు పాడుగా ఏళ్ళ బొత్త ముంగట పెట్టుకొని ఎంబడబడేస్తున్నావు సిగ్గు అనిపించలేదు కొద్దినన్నా ఏళ్ళ బొత్త ముంగట పెట్టుకొని ఎంబడబడేస్తున్నావు సిగ్గు అనిపించలేదు కొద్దినన్నా ఈగ బతుక నేను బతుకానమ్మో దమ్మాయి ఎప్పుడు చూసినా దొంగలు పట్టే పోలీస్ కుక్కలకి ఎప్పుడు నా ఎంబట మురక చూసి నచ్చుకుంటా నేను కుక్కనే గట్టంటున్నావు బాబా రెడీ అవ్వో నిన్న అన్న చూడు అసలు నాకు ఉండాలి నిన్న అనడానికి ఓ లగ్గమంట తలగబెట్టిర్రు లేకిడోనికి లంగకు బొందు కూడా ఎక్కేరాదు కానీ లావులా మన ఉరుతున్నావా లంగకు బొందు కూడా ఎక్కేరాదు కానీ లావులా మన ఉరుతున్నావా మాదాలు కానీ పా మా అత్త ఎదురు చూస్తుంది కావచ్చు మా అల్లుడు ఏడుదాకా వచ్చినాడు మా అమ్మ నీకోసం ఎందుకు చూస్తుంది నా కోసం చూస్తా గానీ పాపా ఏమడుతున్నావే అందరింటే ఇజ్జత పోతుంది రోడ్డు మండు కోరుడేనా సిగ్గుందా పిల్లగా మీ అన్న నన్ను తీసుకొని పోతుండా నా ఎంబట తోకలెక్కత్తుండా నా కొంగు పట్టుకొని దాంతో ఏమడుతున్నావే నడు నడు ప్రసాదు పోతాను పొల్లని తీసుకొని ఆషాఢ పట్టినే మా అత్తగారు రమ్మంటారు పోతున్నా ఈ కొద్దిగానైనా మనం అనిపించలేదురా పొల్ల పోలే కానీ ఆ సడవల నువ్వు పోతున్నావు ఏం పర్లేదు మందులో మన అందిస్తాడు అంత మంచిదమ్మా నువ్వు మంచిగా ఉన్నావా మంచిగా అంత మంచిదేనా బిడ్డ బిడ్డ బాగా బతకైంది కదా తింటలేవా బిడ్డ ఏందిరా అల్లుడా దా ఇంతకు రా ఏమయ్యా బిడ్డను అల్లుడొచ్చారు బయట పోయి సీఎం తెప్పు సరేనే ఇగో జాగ్రత్త ఇంట్లో బిడ్డ మీరు ఇంట్లో అల్లుడా ఇంట్లో ఇంటికాడ బిడ్డను అల్లుడు వచ్చేరే చికెన్ తెద్దామని పోతున్నా బిడ్డ రావాలి కానీ ఏం చేయాలనే అక్క ఒకటి కానీ బిడ్డనిచ్చిన ఆయనకు ఆచడం లేదు అమ్మాస లేదు ఇక వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇంత తిండి మర్యాద చేయద్దా అందుకే పోతున్నా పెడిపోతానవే అరే అక్కను బాగా వచ్చిర్రా అందుకే చికెన్ తినిగి పోతున్నా ఏంది అక్కును బాగా వచ్చిర్రా
సరే నేను పోయి కలిసేస్తాను. సరే పోరా. విజయ విజయ అప్పుడు ఇంతలేదు. నువ్వు ఆనే ఉండి పడతాను చెయ్యరా నోటికి ఇంత సపోర్ట్ చేస్తలేదు మరి. అక్కడి వరకు వస్తారా? ఏంది ఈ పేపర్ ప్లేట్లు వేసినావు? ప్లేట్లు లేవా? సాదర కాక గిన్నెలు తోమలే. అయితే ఏమైతే అల్లుడు అయితే తినడా? అట్లా కాదే, అల్లుడు బిడ్డ వచ్చారు కాబట్టి ప్లేట్లలో పెడితే మంచిగా ఉంటుంది. ఈ పేపర్ ప్లేట్ ఫంక్షన్లో పెట్టినట్టు పెట్టినావు. సరే అయితే ఎయ్యి. అయితే అయితే అల్లుడా అల్లుడికే నాకే ముందుగాల తక్కువ పడతాయి ముక్కలు, అల్లుడు కొంచెం ఎక్కువ పడతాయని ఇంకెక్కడ ముందుగా. అట్లా కాదే, అల్లుడికి జర ముక్కలు తక్కువ విన్నావా? ఇంకెక్కువ పడతాయని ఏచి నాకు కాదే, అల్లుడు బాగా దుర్తవుతాడు ముక్కలు తిని చోరో పోయి. సరే నువ్వు తిందు నువ్వు తిందు. అలా మంచిగా చేస్తా కమాల్ సూపర్ మస్తు సూపర్. ఏం లేదా, బిడ్డను అల్లుడు వచ్చాను. మళ్ళీ చేస్తా. అల్లుడు వద్దా చెప్పు. అల్లుడు కూర ఎట్లున్నది? నాటుకోడా గుడ్ల కూడా అమ్మా అంత గడ్డి ఉంది. నాటుకోడా గుడ్ల కూడా అమ్మా అంత గడ్డి ఉంది. ఏ కాదలుడా, నీకోసము స్పెషల్గా బయలుదేరి కూడా పట్టుకొచ్చిన. అబ్బా మామ కడుపులో గుడగడా ఉంటుంది. పోయేస్తా నేను. ఏ ఆగలుడా, ఒక ముచ్చట చెప్పేది నాకు. కూకో మంచి కూకో. అబ్బా మామ కూకుంటా ఆగుతుందా? నేను పోయి వచ్చినాక మాట్లాడతా. కాదలుడా, ఒక ఇంపార్టెంట్ ముచ్చట్టున్నది. కూకో చెప్తానే నాకు. మళ్ళీ పోదు ఆగు. అయ్యా మళ్ళీ వచ్చినాక ఆగుదా? ఆగలుడా, అబ్బా నీకు దండం పెట్టు. ఆగలుడు నేను పోయి వచ్చినాక ఏమైంది అల్లుడు గట్ట ముక్కుతాను? ఏమన్నా అల్లుడిని గట్ట ముక్కుతాడు అల్లుడు? ఏహే నేనేమైనా అల్లుడిని ఆనందం కుడతాడు మరి అట్లా. కూకో అల్లుడా ముచ్చట చెప్తా అంటే ఉరుకుతాడు. ఇక ఏమో అంటేనే కదా కుడతాడు, గట్టని కుడతాడు. ఏమన్నావు నువ్వు? నేను ఏమనలేదే. సరే కానీ నువ్వు ఇంట్లో పోయి చాయ్ పెట్టుకో. అల్లుడు వస్తాడు, చాయ్ పోయాలి. పోయి మాట్లాడు అల్లుడు. ఏమైంది ఊకే ఇంట్లోకి బాత్రూంలో కొరుకుతున్నా? సెట్లు కొంటూ పోవత్తలేదా? ఏమిటండి మీరు మాట్లాడేది? అక్కడ వేదాక అవుతాదే. అరే అట్లా బయటకు పోతే చల్లగాలికి మంచిగా ఉంటుంది కదా, పోతే ఏమైతుంది? మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముడు దొరకపోతాడు పో. అటు బయట చల్లగా ఉంటుంది. అరే బావన అట్లా తీసుకుపోరా బయటకు. దాబా పోయేదా?
కడుపులో గడగడ అంటుందిరా. ఇంకా డబ్బు ఉంది, డబ్బు నీళ్ళు ఉన్నాయి, అవి పడకరా. అగో ఇటు వేయండి మా బావ. బావా 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 ఓ బావా బావా ఓ బావా బావా ఓ బావా బావా ఓ బావా ఎక్కడున్నాడు బావా బావా ఓ బావా 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 బంగారం ఇది ఏనుగు ఆకారం ఎక్కడున్నావో బంగారం నిన్ను చూసుడు మా ఘోరం బావా ఓ బావా బావా ఓ బావా బావా ఎక్కడున్నావు ఒక పూజలలో ఏమో సప్పుడు అవుతుంది బాగా ఉన్నట్టున్నావు బావా 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 బొమ్మర్ది ఇగో గిడుచుడు ఇక్కడ ఇక్కడ బొమ్మర్ది గడ్డ కొడుతున్నావు. ఇట్రా 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 ఇరా ఇరా గిడు గిడు గల్లే కొడుతున్నావురా బండలల్లా గిడు పోతా ఇంక గిడరాగా డబ్బా పోయిగా ఇంకేం చూస్తున్నావు? ఏమైంది బావా డబ్బా ఇచ్చే వరకు ఏమైనావు నువ్వు వచ్చినాక అవుతావరా? ఎందుకే మా అక్క చికెన్ బాగా పెట్టింది ఆ ఇంటికాడ ముక్కలా పాడా బామ్మర్ది మొత్తం పులుసంతా పోసి పడేరు. ముక్కలా పాడా బామ్మర్ది మొత్తం పులుసంతా పోసి పడేరు. పులుసు పోతే జుర్రుకొని తిన్నావా బావా ముక్కలు వేయమన్నావా అక్కను ఏమంటా కానీ పారా ఇంటికి పోతా. బాగా వచ్చిండు ఏమైంది తమ్మ పొద్దున ఇంతసేపు ఏమైంది? ఏం చేయాలక్క ఆ బండల పొంటి ఆ గుట్టల పొంటి అంత తిప్పిండు అక్కడ డబ్బు ఉన్నది రా అని చెప్పిండు అది తీసుకొచ్చే వరకు మాయమైండు. అల్లుడు ఇంకో కిలో చికెన్ తెమ్మంటావా? అది మావా నీకు దండం పెడతా, నేను మా ఇంటికి పోతా. అది మావా నీకు దండం పెడతా, నేను మా ఇంటికి పోతా. అయ్యో గట్టన పెడితే అల్లుడా. ఆషాఢం అని అత్తగారింటికి వస్తే అరగకుండా పెట్టిర్రు. మీకు నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మన కథలు యూట్యూబ్ ఛానల్లో మంచి కామెడీ సినిమా వస్తుంది. ఆల్రెడీ అయిపోయింది. మీరు ఈ సినిమా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా గంట మాత్రం కొట్టండి. ఓకే.